బిడ్డలారా, ఈ దినము 1 తిమోతి 6:16 ధ్యానిద్దాం. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం నమ్మిన దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన సమీపించరాని తేజస్సులో నివసిస్తూ ఉన్నాడు. ఆయన మాత్రమే దేవుని బిడ్డలారా ఆ స్థలంలో నివసిస్తూ ఉన్నాడు. ఎవరు కూడా ఆయనను చేరుకోలేరు, ఎవరు కూడా ఆయనను సమీపించలేరు. ఆయన అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ఆదియు అంతమునై ఉన్నాడు. మొదట ఉన్నవాడు ఆయన్నే, చివర ఉండువాడు ఆయన్నే. అల్ఫయు ఓమెగయు అయి ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన యుద్ధకు ఎవరు సమీపించలేరు. అందుకే దేవుడు మానవ అవతారం ఎత్తి అందరి పాపముల కొరకు తానే ప్రాయశ్చిత్తం చేసినాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేల్, అంటే దేవుడు తోడై ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడని అర్థము. అంత సమీపించరాని తేజస్సులో ఉన్నప్పటికీ కూడా దేవుడు మానవునిలో నివసించడానికి ఆశపడుతూ ఉన్నాడు. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు అని, విరిగి నలిగిన హృదయములో ఉన్నవారి యందు ఆయన ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎంత గొప్ప విషయము! విరిగి నలిగిన హృదయము గలవారి పట్ల ఆయన నిశ్చయముగా తన కృపను చూపి సహాయం చేయవాడై ఉన్నాడు. అతి కృప దేవుడు అందరి విషయంలో చూపునుగాక. ఆమేన్.